వైసీపీలో జరిగినాయా కూటమిలో జరిగినాయి అంటున్నారా? సార్ ఒకటి అంటే దీన్ని రాజకీయంతో ముడి పెట్టాలనుకోవట్లేదు, రాజకీయంగా మీరు అంటే సమాధానం చెప్తా. ఇక్కడ గతంలో అయ్యన్న పాత్రుడు గారుని గంటా శ్రీనివాసరావు గారు ఒక కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. అది వైసీపీ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ మీరు చెప్పాలా? వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్నారు 1,00,000 కోట్లు భూకంపకోణం జరిగిందని. సరే ఆ వ్యవహారాల మీద దిక్కు దివానం లేదు. విశాఖపట్నంలో జీబీఎంసీ భూములు తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దెకి తీసుకుని లీజుకి తీసుకున్న భూములను అమ్మేసి దాన్ని విచ్చలవిడిగా అనుపిస్తూ ఎంకరేజ్మెంట్లు చేస్తున్నారు వేల కొద్ది గజాలు. వాటి అన్నిటి మీద చేతనైతే ఉంటే ఐఏఎస్ గా బ్యూరోక్రాట్ గా ఉక్కుపాదం మోపమనండి సార్. చిరు వ్యాపారులు పొట్టగొట్టడం ఏంటంటే విశాఖపట్నంలో లక్షణాలు ఏడుస్తున్నారు. కేజీహెచ్ దగ్గర సార్ 20 రూపాయలకి 5 ఇడ్లీ అమ్ముతారండి, 10 రూపాయలకి చారు అమ్ముతారు, 10 రూపాయలు పప్పు అమ్ముతారు, 30 రూపాయలు భోజనం పెడతారు. అలాంటి రోజు మీద సార్ సార్ మీ హైదరాబాద్ లో లేరా, విజయవాడలో ఉండరా, ఢిల్లీలో పహాడ్గంజ్ లో ఉండరా అంటే విశాఖపట్నం వాళ్ళు అంటే అంత అమాయకంగా కనబడుతున్నారా? ఈ అన్యాయం ఏంటి సార్? దయచేసి మీ డిబేట్ వేదికగా నేను చేతులు మొక్కి అడుగుతున్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈ దిక్కుమాలినటువంటి ఆపరేషన్ లక్ష్యం యుద్ధ ప్రాతిపదికన ఆపమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది స్థానికంగా మా సమస్యని చెప్పుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు 99 టీవీ వారికి, బ్రహ్మనాయుడు గారికి, మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక స్టేట్ టాపిక్ లోకి వస్తే అది మండల శాసనసభ అంశం మాకేం తేడా ఉండదు. అక్కడ మాకు సమయం ఎక్కువ దొరుకుతుంది, మేము పోరాటం చేస్తున్నాం. మాకు ఇక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వండి, లేదా బొగ్గ కార్లు ఇవ్వండి, ప్రోటోకాల్ ఇవ్వండి అని మేము అడగం. మాకు సమయాన్ని ఇమ్మని అడుగుతున్నాం. సమయం ఎంత ఇస్తామని చెప్పానండి, నెక్స్ట్ డే అసెంబ్లీకి రావడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. రెండోది మెడికల్ కాలేజీల గురించి కూడా ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్ లా ప్రాజెక్ట్ చేస్తున్నారు. బట్ చాలా సింపుల్ గా దాన్ని చూస్తే మెడికల్ కాలేజీని ఇప్పుడు మీరు పీపీపీ మోడల్ అని చెప్తున్నారు. దాన్ని పీపీపీ అంటే ప్రైవేట్ పరం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దుష్ప్రచారం చేస్తారు అంటున్నారు. ఓకే, అందాక మీరు అన్నదే నిజం అనుకుందాం. పీపీపీ మోడల్లో ఎవరైనా ప్రైవేట్ వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడతాడు కదా, ఎవరు ఆ ప్రైవేట్ వ్యక్తి ఎందుకు వచ్చి పెట్టుబడి పెడతాడు? అతను బిజినెస్ మ్యాన్, వ్యాపారస్తుడు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? లాభం కోసమే ఇన్వెస్ట్ చేస్తాడు. లాభం కోసం ఇన్వెస్ట్ చేసినప్పుడు అతని కస్టమర్ ఎవడవుతాడు? అతని కన్స్యూమర్ ఎవడవుతాడు? అల్టిమేట్ గా పబ్లిక్ అవుతాడు. సో సర్వీస్ కోసం చేస్తే దాన్ని గవర్నమెంట్ రన్ చేయడం అంటారు, ప్రాఫిట్ కోసం రన్ చేయడం అంటే దాన్ని బిజినెస్ అంటారు. సో పీపీపీ మోడల్ ఇస్ క్లియర్ కట్ బిజినెస్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ సర్వీస్. నేను అడుగుతున్నా, మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కదా, పక్కనే ఆంధ్ర రాష్ట్రం, ఒరిస్సా రాష్ట్రం పక్కనే ఉంది కదా, ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, మరి వాళ్ళెందుకు పీపీపీ మోడల్ లో పెట్టలేదు? వాళ్ళెందుకు ప్రభుత్వమే నిర్మిస్తుంది అక్కడ మెడికల్ కాలేజీలు? ఇక్కడ పోనీ నిర్మాణం అయిపోయినటువంటి మెడికల్ కాలేజీలో సీట్లు తగ్గించమని మీకు ఎవరైనా చెప్పారు? పులివెందుల కాలేజ్ నిర్మాణం జరగలేదా? అందరికీ తెలీదా? పులివెందుల కాలేజ్ సీట్లు వద్దని ఎందుకు చెప్పారు? పాడేరు మెడికల్ కాలేజ్ ఎంత అద్భుతంగా ఉందండి, దానికి 50 సీట్లని ఎవరు తగ్గించమన్నారు? ఏంటి దుర్మార్గమైనటువంటి పైశాచిక ఆనందం పొందే చర్య? మీకు ఈ వయసులో మరోసారి అవకాశం వచ్చినప్పుడు చరిత్ర చెప్పుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారు పాలించుకోవాలి, కానీ చరిత్ర చీకొట్టే విధంగా ఆయన ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటి